The Oscar goes to One Battle After Another. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ రీసెంట్గా జరిగిన 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఒక సినిమా బాక్సాఫీస్ని అవార్డుల వేదికని షేక్ చేసింది. అదే ఈ సినిమా. ఈ సినిమాకైతే మొత్తం 6 ఆస్కార్స్ వచ్చాయి. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ సీన్ పెన్ గారికి, అండ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ కాస్టింగ్ కూడా తీసుకొచ్చారు. ఈసారి హిస్టరీలోనే తొలిసారిగా ఆస్కార్స్లో కాస్టింగ్ విభాగానికి అవార్డు ఇస్తే అది ఈ సినిమాకే దక్కింది. పవర్ఫుల్ సినిమాలన్నింటినీ పక్కన పెట్టేసి మరీ బెస్ట్ పిక్చర్ అవార్డును ఎగరేసుకుపోయింది భయ్య. ఆస్కార్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అరే ఈ సినిమాకి ఇచ్చారా, దానికి ఇస్తే బాగుంది కదా అని చాలాసార్లు అనుకున్నాం. కానీ మూవీ మనకు నచ్చిందా లేదా అనేది పాయింట్ కాదు. దాని గురించి చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఆస్కార్ గెలిచేంత దమ్ము ఈ సినిమాలో ఏముంది, డీటెయిల్డ్గా ఒక రివ్యూ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమా జియో హాట్స్టార్లో ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ మేబీ చేయొచ్చేమో, ఆస్కార్ వచ్చింది కాబట్టి. నేను రివ్యూ కూడా చేయలేదు ఈ సినిమాకి. ఒక రికమెండెడ్ వీడియోస్లో దీని గురించి చెప్పాను. ఆ వీడియో చూసిన వరకు తెలుస్తుంది. మరి ఏ సినిమాలు నామినేట్ అయ్యాయి అంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చూడండి. సరే, ఈ ఆస్కార్ గెలిచిన బొమ్మ అసలు స్టోరీ ఏంటంటే, నో స్పాయిలర్స్, థామస్ ఫించన్ రాసిన వైన్లాండ్ అనే ఒక నవల స్ఫూర్తితో దీనైతే తీశారు. బాబ్ ఫెర్గ్యూసన్, అతనే మన లియోనార్డో డికాప్రియో. ఒకప్పుడు పెద్ద విప్లవకారుడు, కానీ ఇప్పుడు ఎప్పుడు మత్తులో ఉంటూ తన గతాన్ని మర్చిపోతూ తన కూతురు విల్లా, అదే చేజ్ ఇన్ఫినిటీతో కలిసి అజ్ఞాతంలో బతుకుతూ ఉంటాడు. వీళ్ళ లైఫ్లోకి ఒక సునామీలాగా వస్తాడు కల్నల్ లాగ్జా, అతనే సీన్ పెన్. లాగ్జాకి ఒక పెద్ద సీక్రెట్ ఆర్గనైజేషన్లో చేరాలని ఒక టార్గెట్ ఉంటుంది. కానీ విల్లా బతికుంటే తన ప్లాన్స్ పాడవుతని ఆమెను చంపేయాలనుకుంటాడు. అప్పటి వరకు గంజాయి మత్తులో పారానోయాల్లో బతుకుతున్న ఒక తండ్రి తన కూతురిని ఆ భయంకరమైన విలన్ నుండి ఎలా కాపాడతాడు, తన పాత విప్లవ పోరాటం ఎలా తిరిగి మొదలెడతాడు అనేదే ఈ సినిమా రిమైనింగ్ స్టోరీ. యాక్చువల్గా ఇది చూడడానికి తండ్రి ఒక కూతురు స్టోరీలానే అనిపిస్తుంది, కానీ ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఈ సినిమాకి ఎందుకు అంత బ్రహ్మరథం పెట్టారంటే ముఖ్యంగా 3 కారణాలు అయితే నాకు అనిపించాయి. ఒకటి, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. లియోనార్డో డికాప్రియో యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ ఈ మూవీలో షో స్టీలర్ మాత్రం విలన్గా చేసిన సీన్ పెన్, అతను కనిపిస్తే ఒక తెలియని భయం పడుతుంది. అందుకే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆస్కార్ అతన్ని వరించింది. ఇక కూతురిగా చేసిన చేజ్ ఇన్ఫినిటీ తన క్యారెక్టర్లో జీవించింది భయ్య. సెకండ్, మేకింగ్. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్లా నడుస్తూనే ఉంటుంది. చేజ్ సీక్వెన్సెస్, వాడిని కలర్ ప్యాలెట్, లైటింగ్ మనల్ని ఆ ప్రపంచంలోకి లాగేస్తాయి. రన్ టైం ఎక్కువైనా సరే ఎడిటింగ్ ఎంత క్రిస్ప్గా ఉందంటే ఎక్కడ కూడా బోర్ కొట్టే ఛాన్స్ అయితే మనకు రాదు. నెంబర్ 3, హిడెన్ మెసేజ్ అండ్ రియాలిటీ. పైకి ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా, చేజ్ మూవీ లాగా కనిపించినా సరే లోపల ఒక తండ్రి ప్రేమతో పాటు సమాజంలోని రాజకీయ పరిస్థితులు, ఫ్యాసిజం లాంటి సీరియస్ ఇష్యూస్ని ఎంతో కమర్షియల్గా ఎంగేజింగ్గా చెప్పారు. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. ఈ సినిమాకి మీరు చూసిన ఎండింగ్ డైరెక్టర్ ముందుగా అనుకున్న ఎండింగ్ ఒకటి కాదంట. షూటింగ్ మధ్యలో బెనిసియో డెల్ టోరో అతను టీంలోకి వచ్చాక అతను ఇచ్చిన ఐడియాస్ విని డైరెక్టర్ షాక్ అయిపోయాడు. ఎంతలా అంటే ఏకంగా 2 నెలల షూటింగ్ ఆపేసి సెట్స్ మార్చి కొత్త క్లైమాక్స్ రాశాడు. ఆ రిస్క్ సినిమా రేంజ్ని అమాంతం పెంచేసింది. ఫైనల్గా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే మాత్రం నో, చూడలేం. ఈ సినిమాని ఫ్యామిలీతో అసలే చూడలేం. సో అది మ్యాటర్. ఊరికే ఆస్కార్స్ ఇచ్చేయలేదు. యాక్షన్, కన్నీళ్ళు పెట్టించే ఎమోషన్, బ్రెయిన్కి పని చెప్పే స్క్రీన్ ప్లే, ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి కాబట్టి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఒక మాస్టర్ పీస్ అయింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే. ప్రస్తుతం ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. మరి ఈ రివ్యూ అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది? ఈ మూవీలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి అదిరిపోయే అనాలిసిస్ల కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.